మహా ఆరోగ్య శాస్త్రం. ఈ పుస్తకంలో ప్రస్తావించిన ముఖ్య విషయాలు ఏమిటంటే, 1. కేవలం శారీరక ఆరోగ్యం నుంచి కాకుండా మానసిక ఆరోగ్యము, భావోద్వేగ ఆరోగ్యము, ఐశ్వర్య ఆరోగ్యము మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాలను కూడా సమగ్రంగా వివరిస్తుంది ఈ పుస్తకం. 2. వ్యాధి యొక్క సృష్టికర్త మీరే మరియు వ్యాధిని నయం చేయగల కర్త కూడా మీరే. 3. క్యాన్సర్, ఎయిడ్స్తో సహా ఈ భూమిపై దేహానికి సంక్రమిస్తున్న ఎలాంటి ప్రాణాంతకమైన వ్యాధులనైనా సరే నయం చేయగల శక్తి సామర్థ్యాలు మీ దేహంలో ఇమిడి ఉన్నాయి. 4. వైద్యులు మరి ఎక్స్ కిరణాలపై ఉండే ఆపాటి నమ్మకం ఆత్మశక్తి మరియు దేహం యొక్క మహిమాన్వితమైన శక్తిపై ఉన్నట్లయితే దేహానికి సంక్రమిస్తున్న ఎలాంటి వ్యాధినైనా నయం చేసుకోవచ్చు. 5. ఈ దేహం చాలా గొప్పది. ఈ దేహం ఆత్మ యొక్క వాహనం. కామార్థ ధర్మ మోక్షాలను పొందేందుకు ఈ దేహమును తీసుకోవటం జరిగింది. 6. హింసాత్మకమైన ధోరణి ఉన్నంతకాలము దేహమును అనారోగ్యం మరియు వ్యాధులు పీడిస్తూనే ఉంటాయి. 7. ద మోర్ ఓపెన్ ఏ సొసైటీ, ద మోర్ హెల్తీ ఇట్స్ పీపుల్. 8. ఇట్ ఈజ్ పర్ఫెక్ట్లీ న్యాచురల్ ఫర్ ఈచ్ సెల్ ఇన్ ద బాడీ, for each organ and each portion of the body to heal itself, and it is really unnatural not to trust the body. సేత్. ఇక పుస్తకములోకి వెళ్దాం. పార్ట్ 1 సందిగ్ధావస్థలు. సేత్ అను పూర్ణాత్మ, ద హయ్యర్ సెల్ఫ్ పరిచయం. భౌతిక శాస్త్రజ్ఞులలో ఐన్స్టీన్ ఎంత గొప్పవాడో ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో సేత్ అంతటి గొప్పవాడు. ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో ఇంతవరకు ఎప్పుడూ తెలియజేయనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను సేత్ అను పూర్ణాత్మ మనకు తెలియజేస్తాడు. సేత్ చెప్పినదే ఈ భూమి మీద చెప్పబడిన అత్యున్నతమైన అంతిమమైన ఆధ్యాత్మిక శాస్త్రం. జన్ రాబర్ట్స్ మరియు రాబర్ట్ ఎఫ్ బర్డ్స్ ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే సేత్ విజ్ఞానం. జన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా 1963 నుంచి 1984 సంవత్సరం వరకు 20 సంవత్సరాలకు పైగా ఛానలింగ్ అనే ప్రక్రియ మాధ్యమంగా పూర్ణ విజ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు సేత్. సేతు ఊర్ధ్వలోకపు ఒకానొక పూర్ణాత్మ. సంపూర్ణంగా సశాస్త్రీయంగా ఉండే ఆధ్యాత్మిక జ్ఞాన విశ్లేషణ సేతు విజ్ఞానానికి ఉన్న ప్రత్యేకత. ఆత్మజ్ఞానాన్ని ఆదిభౌతిక శాస్త్రంగా అంటే మెటాఫిజిక్స్ 100కి 100 పాళ్ళు చూపించిన ఘనత ఆయనది. సేతు విజ్ఞానంపై ఆంగ్లంలో 38 గ్రంథాలకు పైగా వెలువడ్డాయి. అందులో కొన్ని: ద సేత్ మెటీరియల్, సేత్ స్పీక్స్, ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ, ద నేచర్ ఆఫ్ సైకో, ద నేచర్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ మాస్ ఈవెంట్స్, ద అన్నోన్ రియాలిటీ వాల్యూమ్ 1 and 2, డ్రీమ్స్ ఎవల్యూషన్ అండ్ వాల్యూ ఫుల్ఫిల్మెంట్ వాల్యూమ్ 1 and 2, ద వే టువర్డ్స్ హెల్త్ మొదలైనవి. భగవద్గీత, అష్టావక్ర గీత, వశిష్ఠ గీత, ఉపనిషత్తులు, వేదాలు మరియు ఇతర మత గ్రంథాలు ఎన్ని చదివినప్పటికీ ఆధ్యాత్మిక శాస్త్రం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. సేతు విజ్ఞానం చదివిన తర్వాత మాత్రమే సంపూర్ణత్వం సంప్రాప్తిస్తుంది. సేతు విజ్ఞానం చదవకుండా ఎన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చినా మరియు ఏ ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినా అవి వ్యర్థ ప్రేలాపనలే తప్ప మరేవీ కావు. మానవ జీవిత వికాసం గురించి, ఆత్మకు గల మహోన్నతమైన శక్తి సామర్థ్యాల గురించి, ఈ భూమిపై జన్మ పరంపరల పరిసమాప్తం తర్వాత ఇతర ఉన్నత లోకాలలో జన్మ పరంపరలు కొనసాగటం గురించి, ఈ విశ్వములో ఉన్నవన్నీ స్వర్గలోకాలే తప్ప ఎక్కడా నరకము అనేది లేదనే వాస్తవం గురించి, ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను భూలోకానికి అందించిన మహాత్ముడు సేత్. సేతు మహాత్ముడు చెప్పిన ఇదివరకు ఏ ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలలోనూ చెప్పనివి మహా ఆధ్యాత్మిక సత్యాలను అంటే ద గ్రేట్ స్పిరిచువల్ ట్రూత్స్ కొన్నింటిని ఇక్కడ చదవండి. 1. ఆత్మ ఏకకాలములో లక్షలాది కోట్లాది దేహాలను కలిగి ఉంటుంది. ఆ దేహాలలో ఒకానొక దేహమును ఈ జన్మలో ఈ భూమి మీద కలిగి ఉంటుంది. అంటే ఒకానొక దేహం ఈ మానవుడిగా భూలోకములో జన్మను తీసుకుంటుంది. 2. ఆత్మకు గల లక్షలాది దేహాలు ఈ భూమికి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఈ విశ్వములోని అనేక కోట్లాది లోకాలలో సమాంతర ఆత్మలుగా, సంభావ్య ఆత్మలుగా మరియు
ప్రత్యామ్నాయ ఆత్మలుగా జన్మలు తీసుకొని వివిధ దేహాలతో, అంటే ఆయా లోకాలలో భౌతిక ధాతువులకు అనుగుణంగా ఉన్న దేహాలు చైతన్య పరిణామం చెందుతుంది. 3. ఈ భూమి మీద ఈ దేహములో ఉన్న మీరు జన్మ పరంపరల పరిసమాప్తి అయిన తర్వాత ఈ ఆత్మశకలం ఉన్నత లోకాలలోకి ప్రవేశించి అక్కడ కూడా జన్మ పరంపరలను కొనసాగిస్తూ ఉంటుంది. మోక్షము లేక నిర్వాణము అంటే ఈ భూమి అనే క్షేత్రంలో ఈ ఆత్మశకలం నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠాలన్నింటినీ నేర్చుకున్న తర్వాత ఇక ఈ భూలోకములో పొందవలసిన ఆధ్యాత్మిక జ్ఞానం సంతృప్తిగా ఉన్న స్థితిలో జన్మ పరంపరలను పరిసమాప్తం చేసుకోవటం అని అర్థం. భూభౌతిక చైతన్య శక్తి స్థాయిలో ఈ ఆత్మ లేదా ఆత్మశకలం పొందవలసిన జ్ఞానం సంతృప్తికరమైన స్థితిలో ఉంటుంది. భూమి చైతన్య శక్తి స్థాయికి తత్సమానమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందటమే నిర్వాణము లేదా మోక్షం అనబడుతుంది. 4. ఈ ఆత్మ అనంతకాలము జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. ఒక లోకములో జన్మ పరంపరల తర్వాత మరొక ఉన్నత లోకానికి, ఆ ఉన్నత లోకంలో జన్మ పరంపరల తర్వాత మరొక ఉన్నత లోకాలలోకి, ఇలా ఈ విశ్వములోని కోటాను కోట్ల లోకాలలో జన్మలు తీసుకుంటూ నిత్యము నిరంతరము పురోగమిస్తూనే ఉంటుంది. ఆత్మ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది, నిరంతరము పురోగమిస్తూనే ఉంటుంది. ఈ ఆత్మ అనంతలోకాల బాటసారి, ఈ ఆత్మ అనంతకాలపు బాటసారి. అంతే తప్ప ఈ ఆత్మ ఏ పరమాత్మలోనో లీనమవటమో లేదా లయమవటమో జరగనే జరగదు. 5. ఈ ఆత్మ లేదా ఆత్మశకలం ఒక బ్రహ్మాండమైన ఆత్మకో లేదా పరమాత్మకో లేదా మరే దేవుడికో కీలుబొమ్మగా వ్యవహరించదు. ఆత్మ ఎప్పుడూ సర్వస్వతంత్రంగానే ఉంటుంది. 6. పూర్ణాత్మ ద హయ్యర్ సోల్ అంటే ఎంతగానో పరిణతి చెందిన ఆత్మ. సృష్టి శాస్త్రం ద సైన్స్ ఆఫ్ క్రియేషన్ను చక్కగా వినియోగించగల స్థితిలో గల ఆత్మే ఈ పూర్ణాత్మ స్థితి. పూర్ణాత్మ అంశాత్మలను నిరంతరము తుంపర్లు లేదా అగ్నిగుండం నుంచి వెలువడే నిప్పురవ్వలలాగా సృష్టిస్తూనే ఉంటుంది. మరి ఈ అంశాత్మలు నిత్యము ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ ఒక్కొక్క లోకములో వివిధ జీవాత్మలుగా జన్మలు తీసుకుంటూ అలా అనేక లోకాలలో జన్మ పరంపరలు కొనసాగిస్తూ పూర్ణాత్మ స్థితికి పురోగమిస్తూ ఉంటుంది. ఈ పూర్ణాత్మలు కూడా నిరంతరము ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ పురోగమిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు అర్జునుడి పూర్ణాత్మ దేవేంద్రుడు, కర్ణుడి పూర్ణాత్మ సూర్యుడు, అన్నమయ పూర్ణాత్మ శ్రీ వెంకటేశ్వరుడు, ఇంద్రుడి పూర్ణాత్మ శ్రీ మహావిష్ణువు మొదలగునవి. పూర్ణాత్మ అంటే అంశాత్మలను సృష్టించే స్థితి. అంశాత్మలు మరి పూర్ణాత్మ మధ్య ఆత్మపరంగా నిత్యము కమ్యూనికేషన్ ఉంటుంది. మనం అంతర్యానం చేసినప్పుడు లేదా ధ్యానంలో పూర్ణాత్మతో అనుసంధానింపబడతాం. పూర్ణాత్మ నుంచి సందేశాలను తీసుకుంటాం. అంశాత్మల ప్రగతియే పూర్ణాత్మ యొక్క ప్రగతి. పూర్ణాత్మ నుంచి వెలువడిన అంశాత్మలు సర్వస్వతంత్రంగా స్వేచ్ఛగా చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. పూర్ణాత్మ నుంచి మరియు ఇతర అంశాత్మల నుంచి సహాయ సహకారాలు స్వీకరిస్తుంటాయి. అంతేకాని పూర్ణాత్మ మీద ఆధారపడటం జరగదు. ఇంకా మరింత సమాచారం కోసం 1 మైండ్ పవర్, 2 థాట్ పవర్ అను అనువాద పుస్తకాలు చదవగలరు. 7. యు మేక్ యువర్ ఓన్ రియాలిటీ వేర్ ఎవర్ యూ ట్రావెల్ అండ్ విచ్ ఎవర్ డైమెన్షన్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ సేత్. అంటే ఏ లోకములో ప్రయాణిస్తున్నా, ఏ తలములో ఉన్నప్పటికీ మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఈ ఆధ్యాత్మిక మహాపరివాక్యాన్ని మనకు తెలియజేసిన మహాత్ముడు సేత్. లలాట లిఖితం, విధి విలాసం, దైవలీల అనేవి ఈ మహావిశ్వములో ఎక్కడా లేవు. ఆత్మ తన చైతన్య పరిణామం కోసం, ఆధ్యాత్మికంగా మరింతగా పురోగమించడం కోసం ప్రస్తుతం తాను కలిగి ఉన్న శక్తి స్థాయిలో, ఫ్రీక్వెన్సీ స్థాయిలో ఉంటున్న లోకంలో జన్మ పరంపరను కొనసాగిస్తుంది. చైతన్య పరిణామంలో భాగంగా పురోగతి చెందిన తర్వాత, జ్ఞానమును సముపార్జించిన తర్వాత మరో ఉన్నత లోకంలోకి ప్రయాణించి అక్కడ జన్మ పరంపరలు కొనసాగిస్తూ ఉంటుంది. ఏ డైమెన్షన్ లోకములో జన్మ పరంపరలు కొనసాగిస్తున్నప్పటికీ మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అని తెలియజేస్తాడు సేత్ మహాత్ముడు. 8. మహామూల చైతన్యంలోని సమస్త ధర్మాలు, సర్వశక్తి సామర్థ్యాలు మనిషి అంతఃప్రపంచంలో ఇమిడి ఉన్నాయని సేతు మనకు తెలియజేస్తాడు. మనిషికి పరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, ఆత్మశక్తికి పరిమితులంటూ ఏవీ లేవని ఆయన తెలియజేస్తాడు. విత్తనములో మహావృక్షం దాగి ఉన్నట్లు మానవుడిలో మహాశక్తి దాగి ఉంది.
ఈ మహాశక్తిని వెలికి తీసుకువచ్చే మార్గమే అంతర్ప్రయాణం, ఇన్నర్ జర్నీ. అందుకోసం నిరంతర సాధన, అంకుటిత దీక్ష అవసరం అని మనకు బోధిస్తాడు సేత్. దేర్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫినిట్ వరల్డ్స్ ఇన్ యువర్ సైకి. మీ అంతర్ప్రపంచంలో ఈ విశ్వానికి సంబంధించిన కోటాను కోట్ల లోకాలకు సంబంధించిన జ్ఞానమంతా ఇమిడి ఉందని మనకు తెలియజేస్తాడు. బట్ ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైటియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ యాడెడ్ అన్టు యువర్ లైవ్స్, జీసస్ క్రైస్ట్. అయితే తొలుతగా మీ అంతరంగములోని దేవుని రాజ్యమును మరి దివ్య ధర్మమును వెతకండి. తక్కినవన్నీ వాటంతటా అవే మీ జీవితంలో ప్రవేశిస్తాయి. జీసస్ యొక్క ఈ మహాపరివాక్యాన్ని సేతు మహాత్ముడు ఎంతో అద్భుతంగా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే మహాపరివాక్యంతో చాలా చక్కగా వివరిస్తాడు. ఈ భూప్రపంచంలో ఇదివరకు వెలిసిన ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలోనూ ప్రస్తావించని ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞాన సత్యాలను సేతు విజ్ఞానం ఆంగ్ల గ్రంథంలో మనకు లభిస్తాయి. నీవే దైవానివి, యు ఆర్ గాడ్ అని ప్రతి గ్రంథంలోనూ అనేక పర్యాయాలు మనకు తెలియజేస్తాడు సేతు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఐతరేయ ఉపనిషత్తు, ఋగ్వేదం. ఆత్మవిజ్ఞానమే దైవం అని చెప్పబడినప్పటికీ మనం దేవుడు ఎక్కడో ఉన్నాడని, స్వర్గం నరకం అనేవి ఉన్నాయని ఇంకా మూర్ఖంగా విశ్వసిస్తున్నాం. అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యకోపనిషత్తు, యజుర్వేదం. నేనే దైవం అని అర్థం. దీనిని సేతు మహాత్ముడు యు ఆర్ గాడ్ అని చెప్పాడు. తత్వమసి, చాందోగ్య ఉపనిషత్తు, సామవేదం. ఆ దైవమే నువ్వు. ఈ మహాపరిసత్యం సేతు విజ్ఞానం అన్ని గ్రంథాలలోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయమాత్మ బ్రహ్మ, మండూక ఉపనిషత్, అధర్వణ వేదం. ఈ ఆత్మే ఆ బ్రహ్మ. దీనిని యు ఆర్ ఆల్ దట్ ఈజ్, మహామూల చైతన్యం లేదా దైవ పదార్థం అని మనల్ని మనకు పరిచయం చేస్తాడు సేత్. అయితే కొంతమంది శుష్క ఆధ్యాత్మికవాదులు అంతా మా మత గ్రంథాలలో ఉన్నాయి అని వాదించవచ్చు. కానీ సేతు విజ్ఞానమే ఈ భూమి మీద ఉన్న అత్యున్నతమైన అంతిమమైన ఆధ్యాత్మిక శాస్త్రం అని తెలియజేస్తున్నాం. 10. మనం సంకల్పాలను, లక్ష్యాలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. జీవితంలో పొందాల్సినవన్నీ వాటంతట అవే వస్తాయి. మనం అందుకోసం ప్రయత్నించవలసిన అవసరం లేదు. ఈ విధంగా శుష్క ఆధ్యాత్మికవాదులు తలపోస్తుంటారు. సేతు అలాంటి వాక్యాలను నిక్కచ్చిగా ఖండిస్తాడు. యు ఆర్ హియర్ టు యూజ్, ఎంజాయ్ అండ్ ఎక్స్ప్రెస్ త్రూ ఫిజికల్ బాడీ. యు ఆర్ హియర్ టు ఎయిడ్ ఇన్ గ్రేట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. యు ఆర్ నాట్ హియర్ టు క్రై ఫర్ ద మిజరీస్ ఆఫ్ హ్యూమన్ కండిషన్స్. సేత్ భౌతిక సంఘటనలను మరియు జీవిత సంఘటనలను ఆస్వాదించి అనుభవించటానికే ఈ దేహం ఉన్నది. ఈ దేహం అందుకు ఉపయోగించబడుతుంది. చైతన్య పరిణామ విస్తరణను కొనసాగించటానికి ఇక్కడ అంటే ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్నారు. అంతే తప్ప మానవుడి దైన్య పరిస్థితులను చూసి దుఃఖించటానికి ఇక్కడికి జన్మ తీసుకొని రాలేదు. ఈ దేహం ఉంటున్నదే భౌతిక సంఘటనల సృష్టి కోసం, జీవితానుభవాల సృష్టి కోసం, తద్వారా చైతన్య పరిణామం, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణను పురోగతి చెందించుకోవటం కోసం. అయితే మనం ఆచరించే కర్మలు వాటి ఫలితాలను, పర్యవసానాలను మనకి ఇస్తాయి. మంచి కర్మలను ఆచరిస్తే మంచి ఫలితాలు, మంచి పర్యవసానాలు ఉంటాయి. చెడు కర్మలను ఆచరిస్తే చెడు ఫలితాలు, చెడు పర్యవసానాలు ఉంటాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు సంప్రాప్తిస్తాయి. ఎవరి వాస్తవానికి వారే బాధ్యత వహించాలి. ఎవరి కర్మలకు వారే బాధ్యత వహించాలి. జీవితంలో చోటు చేసుకునే కష్టసుఖాలకు, మానవమానాలకు, లాభ నష్టాలకు, జయాపజయాలకు మరి వేటికైనా సరే ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలని సేతు మనకు తెలియజేస్తాడు. ఆల్ దట్ ఈజ్ వైబ్రేట్స్ విత్ డిజైర్. ద డినైల్ ఆఫ్ ఇట్ కర్సెస్ యూ. లిస్ట్లెస్నెస్. దోస్ హూ డినే ఇట్ ఆర్ ద మోస్ట్లీ స్మిటెన్ బై ఇట్. సేత్ మహామూల చైతన్యం కాంక్షతో అంటే కోరికతో ప్రకంపించిపోతుంటుంది. కోరికను ఖండిస్తున్న వారు నైరాశ్యానికి, నిస్పృహకు లోనవుతుంటారు. ఎవరైతే కోరికను ఖండిస్తుంటారో వారు ఆ చర్యల వల్ల హతమవుతారు. మహామూల చైతన్యం కోటాను కోట్ల ఆత్మశకలాలుగా తనను తాను విభజించుకుని కోటాను కోట్ల లోకాలలో వివిధ రకాలుగా దేహాలను తీసుకుని చైతన్య పరిణామం చెందుతూ విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే ఒకానొక ఆత్మశకలం మీ దేహం రూపంలో జన్మ తీసుకొని ఈ భూమి మీద జీవిత అనుభవాలను సృష్టించుకొని
వాటి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింప చేసుకుంటూ ఉంటుంది. కోరికలు, ఆకాంక్షలు, సంకల్పాలు, లక్ష్యాలు కర్మలను ఆచరించేటట్లు చేస్తాయి. మనిషి ఒక కర్మ సంజాతుడు. మనిషి కర్మలను చేయకుండా అకర్ముడుగా ఉండలేడు. ఎవరి కర్మలకు వారే బాధ్యత వహించాలి. మీరు ఆచరించే కర్మలే మీకు ఫలితాలను, పర్యవసానాలను సంప్రాప్తింపచేస్తాయి అని కృష్ణ భగవానుడు చెప్పాడు. సేతు మహాత్ముడు చెప్పేది కూడా ఇదే. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని. వెన్ ఏ ఆస్క్, ఏ షల్ ఫైండ్. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. మీరు అడిగిన దానిని పొందుదురు. మీరు అడగండి, అది మీకు ఇవ్వబడును అని జీసస్ క్రైస్ట్ చెప్పాడు. ఈ జీవాత్మ చైతన్య పరిణామం చెందుతూ ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కావించుకొనుటకు సంకల్పాలు, లక్ష్యాలు, కోరికలు, వాంఛలు తప్పనిసరి. మానవ జీవిత శాస్త్రాన్ని మహా అద్భుతంగా తెలియజేసిన మహాత్ముడు సేత్. 11. మేక్ నో డివిజన్స్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ ద స్పిరిచువల్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. ఫర్ ద స్పిరిచువల్ స్పీక్స్ విత్ ఏ ఫిజికల్ వాయిస్ అండ్ ద కార్పోరియల్ బాడీ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ద స్పిరిట్. సేత్. మీ జీవితాలలో భౌతికత మరియు ఆధ్యాత్మికత వేరువేరు కావు. ఈ రెండూ ఒకటే. ఆధ్యాత్మికత అనేది భౌతికత ద్వారా వ్యక్తపరచబడుతుంది. జీవాత్మ ధరించిన ఈ భౌతిక దేహమును కూడా ఆత్మశక్తి సృష్టించుకున్నదే. ప్రాపంచిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం రెండూ ఒకటే. ఈ భూప్రపంచం మీద జీవితానుభవాలను సృష్టించుకొని ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణను కావించుకోవటానికే జీవాత్మలు ఇక్కడ జన్మలు తీసుకుంటున్నాయి. ప్రాపంచిక జీవితానుభవాలు అంతరంగ ప్రపంచం నుంచి ఉద్భవిస్తాయి. ఆత్మ తాను ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసమే ఈ భూమి అనేక క్షేత్రాలలో జీవితాన్ని ఎంచుకుంటుంది. జీవాత్మలు ఏ లోకములో జన్మ తీసుకున్నా సరే అక్కడ జీవితానుభవాలను పొందటం కోసం ఆ లోక పరిస్థితులు, ఆ లోకములోని భౌతిక ధాతువులకు అనుగుణమైన దేహాలను తీసుకొని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. అవతార్ సినిమా చూడండి, ఆ సినిమాలో తోకగల మనుషులుంటారు. 10. దిస్ డస్ నాట్ మీన్ దట్ పావర్టీ లీడ్స్ టు ట్రూత్ ఆర్ దట్ సఫరింగ్ ఈజ్ గుడ్ ఫర్ ద సోల్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఈచ్ ఆఫ్ యూ chose those life conditions that you have for your own purpose, knowing ahead of time where your weaknesses and strengths lie. దారిద్ర్యాన్ని అనుభవించడం ద్వారా సత్యాన్ని పొందుతారనో, లేదా దైన్య పరిస్థితులు, దుఃఖము, బాధలు అనేవి ఆత్మ చైతన్య పరిణామ పురోగతికి ఎంతో మంచివని మీరు భావించవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద జన్మ తీసుకునే ముందుగానే మీరు బలహీనతలు మరియు సామర్థ్యాలను అన్నింటినీ బేరీజు వేసుకొని ఒక నిర్దిష్టమైన పరమార్థం కోసం, చైతన్య పరిణామం చెందటం కోసం కొన్ని ప్రత్యేక పరిస్థితులు గల జీవితాన్ని ఎంచుకోవటం జరుగుతుంది. జీవిత పరిస్థితులను అంటే పరిపూర్ణ ఆరోగ్యంతోనా, దీర్ఘకాలిక వ్యాధితోనా, అంగవైకల్యంతోనా, పేదరికం నేపథ్యం గల కుటుంబంలోనా, ధనిక కుటుంబంలోనా, స్త్రీ లేదా పురుషుడిగా మొదలగు పరిస్థితులు ముందుగానే జన్మ తీసుకోక మునిపే ఎంచుకొని ఈ భూమి మీదకి ప్రవేశించడం జరుగుతుంది. సాధన మరి అకుంఠిత దీక్ష ద్వారా ప్రతి మానవుడు మహారుషి కాగలడని చెప్తాడు సేత్. మీలోనే దైవం ఉంటున్నప్పుడు, మీరే దైవం అయినప్పుడు వేరే ఏ దేవుడిలో లయమవుతారు అని చెప్తాడు సేత్. 13. ఈ భూమిపైన జీవించటానికి మరి ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందటానికి మానవ ఇంటెలిజెన్స్ తప్పనిసరి కాదని చెప్తాడు సేత్. సక్సెస్ డస్ నాట్ నెససరీలీ ఇన్వాల్వ్ గ్రేట్ ఇంటెలెక్ట్, బట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ఇన్నర్ ఇంటిగ్రిటీ. లైఫ్స్ జాయ్ డిపెండ్స్ అపాన్ ద చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్, బట్ నాట్ అపాన్ ద ఇంటెలిజెన్స్. జీవితంలో విజయం అనేది గొప్ప తెలివితేటల ఆధారంగా ఉండదు. అంతరంగ ప్రపంచం అంటే ఇన్నర్ వరల్డ్ పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. జీవితం యొక్క ఆనందం పసిబిడ్డ లాంటి అమాయకత్వం వల్లనే ఆధారపడి ఉంటుంది తప్ప ఇంటెలిజెన్సీతో మాత్రం కానే కాదు. అన్లెస్ ఏ బికమ్ లైక్ ద చిల్డ్రన్, ఏ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ చెప్పాడు. మీరు పసిపిల్లల వలె తయారైతే తప్ప దేవుని రాజ్యములోనికి అంటే అంతరంగ ప్రపంచంలోనికి ప్రవేశించలేరు. మానవుడి ఇంటెలిజెన్స్ను కొవ్వొత్తి వెలుగులోనూ,
మరి మనిషిలోని అంతరంగ ప్రపంచంలోని ఇంటెలిజెన్స్ని సూర్యుడి వెలుగుతోనూ పోల్చవచ్చని సేతు మహాత్ముడు మనకు తెలియజేస్తాడు. ఎంత గొప్ప సత్యం ఇది! ఈ భూలోకములో మహా తెలివితేటలు గల మనిషి కొవ్వొత్తి వెలుతురుతో సమానం. మరి ప్రతి మనిషిలోనూ ఇమిడి ఉంటున్న ఆ బ్రహ్మ పదార్థం అంటే ఆల్ దట్ ఈజ్ యొక్క ఇంటెలిజెన్స్ అనంతం, అంటే సూర్యుని తేజస్సుతో సమానం. బుద్ధుడు, జీసస్, శ్రీకృష్ణుడు, సేత్ ఆ స్థాయిలో గల యోగులకు సూర్యుని తేజస్సుతో సమానమైన ఇంటెలిజెన్స్ ఉంటుంది. సాలెపురుగుకు తన గూడును అల్లుకోవటం ఎవరు నేర్పారు? వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి పక్షులు అనువైన వాతావరణ పరిస్థితులు గల ప్రాంతానికి వలసపోతాయి. వాటికి గైడెన్స్ ఎవరిచ్చారు? గొంగళి పురుగు సీతాకోక చిలకగా మహా అద్భుతంగా మారే ప్రక్రియను ఎవరు నేర్పారు? ఎంతో దూరములో ఉన్న ఆహారాన్ని పసిగట్టగల ఇంటెలిజెన్స్ను సీమలకు ఎవరిచ్చారు? ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో సేతు మహాత్ముడు మనకు అంతరంగ ప్రపంచంలోని అనంతమైన ఇంటెలిజెన్స్ గురించి మనకు తెలియజేస్తాడు. 14. మనిషిలోని అంతరంగ ప్రపంచం ఇన్నర్ వరల్డ్ ఒక మహాసముద్రం అయితే మనిషి యొక్క ఈ ప్రాపంచిక జీవితం ఒకానొక చిన్న అల, ఒక చిన్న అలజడి మాత్రమేనని సేత్ చెప్తాడు. మహామోన చైతన్యం నుంచి వెలువడిన ఒకానొక చైతన్య శకలమే ఈ ఆత్మశకలం. మరి ఈ ఆత్మశకలం ఈ భూమి మీద జీవితానుభవాలను ఆస్వాదిస్తూ చైతన్య పరిణామాన్ని, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణను మరింతగా పురోగతి చెందించుకుంటుంది. ఈ దేహం ఒక నీటి బిందువు అయితే అందులో ఇమిడి ఉన్న చైతన్య శక్తి ఒక మహాసముద్రమంత ఉంటుంది. ఆ మహాసముద్రం నుంచి ఉద్భవించే ఒకానొక అల మాత్రమే ప్రస్తుతం ఉంటున్న ఈ ప్రాపంచిక జీవితం, ఈ జీవితానుభవాల సముదాయం. అందుకే ఈ దేహం, ఈ సృష్టిలో ప్రతి జీవాత్మ కూడా ఒక దైవమే, సమస్త ప్రాణికోటి దైవాలే. ఇంకా ఇంకా ఎన్నెన్నో ఆధ్యాత్మిక మహాసత్యాలను ఆంగ్లంలోని సేతు పుస్తకాలను, మరి తెలుగులో అనువదించబడిన సేతు విజ్ఞాన పుస్తకాలను చదివి తెలుసుకోవచ్చు. సేతు పరిచయం గురించి ఇంకా ఇప్పటి వరకు సేతు మహాత్ముడు ఒకానొక ఊర్ధ్వలోకానికి సంబంధించిన పూర్ణాత్మ అని చెప్పడం జరిగింది. ఇక భూమి మీద ఆయన తీసుకున్న గత జన్మల గురించి తెలుసుకుందాం. సేతు ఈ భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నాడు. లుమేనియన్ నాగరికత కాలంలోనూ, ఆ తర్వాత అట్లాంటిస్ నాగరికత కాలంలోనూ పురుషుడిగా కొన్ని జన్మలు, మరి స్త్రీగా కొన్ని జన్మలు తీసుకోవటం జరిగింది. ఆ నాగరికత కాలాలలో అనేక రకాల వృత్తులను ఎంచుకొని జీవించేవాడు. కొన్నిసార్లు స్త్రీగా, కొన్నిసార్లు పురుషుడిగా. ఆ జన్మలలో నేర్చుకోవాలనే తపన సేత్కు ఎక్కువగా ఉండేది. తాను నేర్చుకున్నది ఇతరులకు నేర్పించేవాడు. అన్ని జన్మలలోనూ బోధకుడిగాను, వక్తగాను ఉండేవాడు. మానవుడు గుహలలో జీవించే కాలాలలో, అంటే ఆది మానవుల కాలంలో కూడా బోధకుడిగా జన్మలు తీసుకున్నాడు సేతు. ఆయన జన్మలలో జీవనభృతి కోసం రకరకాల వ్యాపారాలు చేస్తున్నప్పటికీ బోధకుడిగానే ఉండేవాడు. తాను నేర్చుకున్న దానిని ఇతరులకు బోధించేవాడు. జీసస్ క్రైస్తు సమకాలీకుడిగా సేతు ఆ జన్మలలో మిల్లేనియస్ అను పేరు కలిగి ఉండేవాడు. గుండ్రంగా, బొద్దుగా, లావుగా ఉండేవాడు. మన సేతు విజ్ఞానం గ్రంథం కవర్ పేజీపై కనిపించే బొమ్మ రాబర్ట్ ఎఫ్ వుడ్స్కు స్వప్నంలో ఆ దేహం రూపంలో కనిపించడం జరిగింది. రోమ్ నగరం నడిబొడ్డున ఆయన గృహం ఉండేది. అప్పట్లో ఆయనకు బట్టల వ్యాపారం, మరి గంటల వ్యాపారం ఉండేది. ఆ గంటలను గాడిదలకు వాటి మెడలో కట్టేవారు. గంట మ్రోగే ధ్వని ఆధారంగా ఆ గాడిద ఎవరిదో చాలా సులభంగా తెలిసిపోతుండేది. ఆ జన్మలో రోములో ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ తెలివైన, చురుకైన బుర్ర కలిగి ఉండేవాడు. ఆయన పెద్ద ధనికుడేమీ కాదు. పరిశుభ్రమైన వస్త్రాలను ధరిస్తుండేవాడు. రోములో నివసించే రోమన్లకు, యూదులకు బట్టలు మరి గంటలు అమ్ముతుండేవాడు. క్రైస్తును ధర్మప్రభువుగా సేతు సంబోధిస్తాడు. జీసస్ గురించి ఆయన షేరబా అనే అతని నుంచి తెలుసుకున్నాడు. షేరబా జెరూసలేం నగరం సరిహద్దులలో ఒక కంపు కొట్టే మురికి కొట్టంలో చిత్తుగా త్రాగి ఉన్నప్పుడు క్రైస్తును అపహరించి ఎస్సేనిస్కు అప్పచెప్పటం జరిగిందని ముల్లేనియస్కు షేర్బా చెప్తాడు. షేర్బా చెప్పటం తప్పిస్తే క్రైస్తు ఎవరనేది కూడా ముల్లేనియస్కు, అంటే సేతుకు కూడా తెలియదు. క్రైస్తుని వ్యక్తిగతంగా ఎప్పుడూ చూడలేదు. ఆదిమ మానవజాతి కాలం నుంచి ప్రతి జన్మలోనూ ఏదో ఒక వ్యాపారంలో ఉన్నప్పటికీ ప్రతి జన్మలోనూ బోధకుడిగా ఉంటూ వస్తున్నాడు. క్రీస్తు కాలంలో జన్మ తీసుకున్న తర్వాత 3వ శతాబ్దంలో ఒక చిన్న పోప్గా జన్మ తీసుకున్నాడు.
పోప్గా జీవిస్తున్న కాలంలో 2 స్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉండేవాడు. వారి ద్వారా 2 కూతుళ్ళు పుట్టారు. దాని కారణంగా చిన్న పోపుగా పదవీచ్యుతుడయ్యాడు. చిన్న పోపుగా కొనసాగింది కొంతకాలమే. సేతు గత జన్మలలోని పేర్లు, ఏ కాలంలో ఏ తేదీలలో జన్మించాడనేది అన్ని వివరంగా చెప్పలేదు. డెన్మార్కు దేశంలో సేతు సుగంధ వ్యాపారిగా ఉన్నప్పుడు జెన్ రాబర్ట్స్ మరియు రాబర్ట్ ఎఫ్ బూట్స్ తనకు తెలుసునని చెప్తాడు. చాలా జన్మలలో నల్ల జాతీయుడిగా ఉన్నాడు. ఇథియోపియాలో నల్ల జాతీయుడిగా జన్మ తీసుకున్నాడు. టర్కీలోనూ నల్ల జాతీయుడిగా జన్మించాడు. చిన్నపోపుగా ఉన్నప్పటి జన్మల తర్వాత చాలా జన్మలలో మతాధికారిగాను జన్మలు తీసుకున్నాడు. ఒక జన్మలో మత గురువుగా ఉన్నప్పుడు తన పాత జన్మలో తను రాసిన వ్రాత ప్రతికి తానే నకలు తీసింది కూడా ఆయనకు తెలుసు. 1-2 జన్మలలో తిండి లేక ఆకలితో అలమటించిపోయినట్లుగా చెప్తాడు. అనేక జన్మలలో ఆయనకు గత జన్మల స్మృతి ఉండేదట. ఒక జన్మలో మత నియమాలు ఉల్లంఘించిన నెపంతో స్పానిష్ న్యాయసభ చేత శిక్షించబడ్డాడు. స్త్రీగా తీసుకున్న జన్మలలో ఒక అవివాహిత డచ్ స్త్రీగాను, బైబిల్లో చెప్పబడిన డేవిడ్ కాలంలో ఒక వేశ్యగా, ఇతర స్త్రీ జీవితాలలో ఎంతో అణుకువ విధేయత గల పిల్లల తల్లిగాను ఉండేవాడు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో 12 మంది పిల్లల తల్లిగా జన్మ తీసుకున్నాడు. ఆ జన్మలో ఆమె పేరు మార్షబా. జెరూసలేము పరిసర ప్రాంతాలలో నివసిస్తుండేది. ఆ జన్మలలో ఏమాత్రమూ చదువు సంధ్యలు లేని, అందంగా లేని స్త్రీగా కర్కశమైన గొంతు కలిగి ఉండేది. ఆ జన్మలో ఆమెకు పిల్లలు చాలామంది తండ్రుల వల్ల కలిగారు. సేతు తన గత జన్మలలోని భోగాల వల్ల, భూమి అందించిన భౌతిక ఆనందాలతో ఆ జన్మలలో వాస్తవికత పట్ల కేంద్రీకరించకపోవటం వల్ల విసిగిపోయి కఠోరమైన పేదరికమును అనుభవించే విధంగా 12 మంది పిల్లలు గల స్త్రీగా జన్మ తీసుకున్నాడు. మతాధికారిగా ఉండిన జన్మల కంటే ఆ స్త్రీ జన్మలో భౌతిక ప్రపంచపు ఉనికి యొక్క గొప్పతనాన్ని, అసలైన ఆధ్యాత్మికతను ఆమె నేర్చుకుంది. అంతకు మునుపు జన్మలలో పొందిన సుఖాల కంటే ఆ స్త్రీ జన్మలో పొందిన రొట్టె ముక్క ఎంతో రుచిగా ఉండేదని చెప్తాడు. స్త్రీగా తన 12 మంది పిల్లలతో కటిక పేదరికాన్ని, తిండి లేని రోజుల్ని అనుభవించింది. అయితే అంతకుముందు జన్మల కంటే ఎక్కువగా ఈ జీవితంలో ఎంతో భౌతిక వైవిధ్యాన్ని, తీక్షణతను అనుభవించింది. ఆ జీవితంలో ఎంతో కోపిష్టిగా ఉండేది. కావాలనే ఆ జన్మను ఎంచుకున్నట్లు సేత్ చెప్తాడు. మార్షబాగా స్త్రీ జన్మ తర్వాత సంపన్నురాలిగా చాలా జన్మలు తీసుకోవటం జరిగింది. ఆ జన్మలలో గత స్మృతులుగా మార్షబా జీవితం తాలూకు అనుభూతులు వెంటాడుతుండేవని సేత్ చెప్తాడు. ఛానలింగ్ అంటే ఆవాహనము లేదా పూనకం ప్రక్రియ ద్వారా సేతు తన బోధనలను జెన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా వినిపిస్తున్నట్లుగానే సేత్ 2 అనే మరో పూర్ణాత్మ ఒకానొక గెలాక్సీలో ఉంటున్నాడు. అతని నుండి సేత్ కూడా ఛానలింగ్ ద్వారా సందేశాలు తీసుకోవటం జరుగుతుందని సేత్ చెప్తాడు. సేత్ తన గత జన్మల గురించి చెప్పింది ఇక్కడ ఇవ్వటం జరిగింది. క్రీస్తు శకం 1963వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన జెన్ రాబర్ట్స్ మరియు రాబర్ట్ ఎఫ్ బర్ట్స్ అను ఆధ్యాత్మిక దంపతులు ఓజా బోర్డు అను చెక్క పలకను ఉపయోగించి ఆత్మలను పిలిచే ప్రయోగం చేస్తుండగా 1963వ సంవత్సరం డిసెంబర్ 8వ తేదీ సేత్ అను ఊర్ధ్వలోకపు పూర్ణాత్మ వారికి పరిచయం కావటం జరిగింది. అప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాలకు పైగా సేతు తన పూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాలను భూమిపైకి పంపడం జరిగింది. జెన్ రాబర్ట్స్ 1984 సెప్టెంబర్ 5వ తేదీన తీవ్ర అనారోగ్యంతో దేహమును విడిచిపెట్టారు. రాబర్ట్ ఎఫ్ బర్ట్స్ మాత్రం ఇప్పటికీ న్యూయార్క్ నగరంలో జీవించే ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 92 సంవత్సరాలు. సేతు విజ్ఞాన గ్రంథాలు ఈ భూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలుగా పరిగణించబడుతున్నాయి. ఇప్పటికీ 38 గ్రంథాలు ఆంగ్లంలో వెలువడినాయి. ఆధ్యాత్మికతలో పరిణతి అనేది సేతు విజ్ఞానం చదివిన తర్వాత మాత్రమే ఉంటుంది. అంతవరకు ఆధ్యాత్మిక విజ్ఞానంలో ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా అవి ఊకదంపుడు ఉపన్యాసాలే అవుతాయి. ఈ మహావిజ్ఞానాన్ని చదివి ఈ మహాపరిసత్యాలను దైనందిన జీవితంలో అన్వయింపజేసుకొని ఆనందంతో, సర్వస్వతంత్రముతో జీవిత మాధుర్యమును పొందుదురుగాక. ఇట్లు వివి రమణ, అనువాదకుడు. టాపిక్ 1. ఈ పుస్తకం యొక్క లక్ష్యం. జెన్ రాబర్ట్స్ తన జీవితపు చివరి దశలో దాదాపు 10 నెలలు ఆసుపత్రిలో చికిత్సకై పరిమితమైంది.
ఆ 10 నెలల కాలంలో ఆమె ఛానలింగ్ ప్రక్రియ ద్వారా సేతు మహాత్ముడి నుండి పొందిన జ్ఞాన సందేశాలు ఈ పుస్తకంగా రూపుదిద్దుకోవటం జరిగింది. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఏ లోకంలోనైనా, ఎక్కడ ప్రయాణిస్తున్నా, ఏ తలములో మీరు జన్మ తీసుకున్నా, మీరు ఎక్కడున్నా సరే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. కాన్షియస్ మైండ్ పరిధిలో మీరు ఎరుకలో ఉన్నా, ఎరుకలో లేకున్నా, ఆత్మ మూలంలో మీరు అపరిమితమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు. మహామూల చైతన్యం నుండి వెలువడిన ఒకానొక శకలం మీ దేహం రూపంలో చైతన్య పరిణామం చెందుతున్నదనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ దేహం ఒట్టి రక్త మాంసాలతో కూడుకున్న ముద్ద కాదు, ఆత్మను మోసుకొస్తున్న ఒక వాహనం. అందుకే ఆత్మను మోసుకొస్తున్న ఈ దేహం మహిమాన్వితమైనది. ఈ భౌతిక తలములో చైతన్య పరిణామ విస్తరణకు గల సర్వశక్తి సామర్థ్యాలు దేహంలోనే ఇమిడి ఉన్నాయని తెలియజేసేందుకు ఈ పుస్తకం రాయబడింది. మహామూల చైతన్యం నిరంతరము పరిణామం చెందుతుంది. ఈ విశ్వములోని సకల చరాచర సృష్టి కూడా నిరంతరము పరిణామం చెందుతుంది. ఈ ప్రకృతి కూడా నిరంతరము పరిణామం చెందుతుంది. ప్రతి ఆత్మశకలము కూడా నిరంతరము పరిణామం చెందుతుంది. అలాగే మీరు కూడా నిరంతరము పరిణామం చెందుతున్నారు.